హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు తుక్కుగూడ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 దగ్గర ఉన్నామండి. సో నేను మీకు జూమ్ ఇన్ చేసి చూపిస్తున్నాను. ఇదంతా కూడా తుక్కుగూడ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 14 అండి. సో ఈ ఎగ్జిట్ నెంబర్ 14కి ఇన్సైడ్ ఓఆర్ఆర్ తుక్కుగూడ టౌన్ ఉంటుందండి. అవుట్ సైడ్ ఓఆర్ఆర్ వచ్చేసి బాగ్మంకాల్ విలేజ్ ఉంటుంది. సో మనకు వచ్చినటువంటి లేఅవుట్ వచ్చేసి వసుదైక రియాలిటీ వాళ్ళు ఒక 5 ఎకర్స్లో లేఅవుట్ని అయితే డెవలప్మెంట్ చేశారండి. సో ఆ లేఅవుట్లో మనకి ఒక 3-4 ప్లాట్స్ అయితే సేల్కి రావడం జరిగింది. సో మీకు ఇప్పుడు నేను ఏదైతే జూమ్ ఇన్ చేసి చూపిస్తున్నానో ఇది మనకి వసుదైక వాళ్ళ లేఅవుట్ అండి. సో మనకి ఇందులోనే ప్లాట్స్ అయితే సేల్కి రావడం జరిగింది. సో జస్ట్ నేను ఏంటంటే ఫస్ట్ మీకు కనెక్టివిటీ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఇదంతా కూడా మంకాల్ విలేజ్ అండి. ఈ ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్డు మనకి ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి జస్ట్ కనెక్టివిటీ రోడ్ వచ్చేసి మనకి ఇది విలేజ్లో నుంచి వెళ్ళొచ్చు అండ్ మనకు వేరే మహేశ్వరం సిరిగిరిపురం వైపు నుంచి కూడా వెళ్ళొచ్చు అండి, ప్రాబ్లం లేదు. సో బట్ మనకి కమింగ్ టు ది పాయింట్, ఇక్కడ వచ్చేసి మనకు విలేజ్లో నుంచి కూడా కనెక్టివిటీ అయితే ఉంటుందండి ఈ ప్రాజెక్ట్కి. సో మనకి ఇలా చూసుకుంటే ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి జస్ట్ మనం సర్వీస్ రోడ్డు మనకి ఏదైతే ఎగ్జిట్ నెంబర్ 14 మనకి ఓఆర్ఆర్ ఎక్కేటువంటి టోల్ ప్లాజా ఏదైతే ఉందో ఈ టోల్ ప్లాజా పక్క రోడ్లో వస్తే ఇది వచ్చేసి ఈ కనెక్టివిటీ రోడ్ వచ్చేసి డైరెక్ట్గా బాగ్మంకాల్ విలేజ్లో నుంచి వెళ్తుందండి. సో ఈ విలేజ్లో నుంచి కూడా మనకి టువర్డ్స్ మనకి మహేశ్వరం వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ ఉంటుంది. ఇక్కడ ఇవన్నీ కూడా డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్. సో ఇక్కడ కొంచెం ముందుకు వస్తే మనకి ఆరెంజ్ కౌంటీ విల్లాస్ ఉంటాయండి. సో ఇదంతా కూడా ఆరెంజ్ కౌంటీ విల్లాస్ ఇవి. సో ఇదే రోడ్లో కొంచెం మనం ముందుకు వస్తే మనకి ఇక్కడ వచ్చేసి ఆలియా ఇన్ఫ్రా వాళ్ళవి విల్లా ప్రాజెక్ట్ ఉంటుంది. జస్ట్ ఈ ఆలియా ఇన్ఫ్రా వాళ్ళ ప్రాజెక్టు దాటిన తరువాత మనకి జస్ట్ లెఫ్ట్ సైడ్కి ఒక రోడ్డు ఉంటుందండి. సో ఈ రోడ్లో మన ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. జస్ట్ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ వచ్చేసి ఒక చిన్న తండా విలేజ్ ఉంటుంది. సో ఈ విలేజ్ దాటగానే మనకి ఇక్కడ ప్రాజెక్ట్ పాయింట్ ఉంటుందండి. సో దీనికి ఆపోజిట్లో ఇదంతా కూడా అర్బన్ ఫారెస్ట్ అండి. మనకు వచ్చేసి పల్లెగడ్డ అర్బన్ ఫారెస్ట్ పార్క్ అండి ఇదంతా కూడా. సో మనకి ఫారెస్ట్ ఉంటుంది ఈ ప్రాజెక్ట్కి ఆపోజిట్లో. బట్ మనకి ఇదేంటంటే ఈ లేఅవుట్ ఎక్కడ ఎందుకు వేశారు అంటే మనకి దీని ముందు వచ్చేసి 18 మీటర్స్ హెచ్ఎండి మాస్టర్ ప్లాన్ రోడ్ ఉందండి మనకి. అంటే 60 ఫీట్ వస్తుంది. ఇక్కడ ఫీట్లో కన్వర్ట్ చేసుకుంటే మనకి 60 ఫీట్ రోడ్ అవుతుందండి ఇది. సో ఈ 60 ఫీట్ రోడ్ ఇలా మనకి ముందుకు వెళ్ళి ఈ విలేజ్ నుంచి వెళ్తుందండి. జస్ట్ ఈ విలేజ్ నుంచి మనకి ఇట్లా ముందుకెళ్ళి ఇక్కడ మనకి ఆగిపోతుందండి. 60 ఫీట్ రోడ్ ఎక్కడతో ఆగిపోతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ మనకు రైట్కి వెళ్తే 100 ఫీట్ రోడ్ స్టార్ట్ అవుతుంది. ఇటు లెఫ్ట్కి వెళ్తే ఇటు మళ్ళీ మనం మహేశ్వరం వెళ్ళిపోతామండి. సో ఈ రోడ్డు మనకి 100 ఫీట్ రోడ్ అండి యాజ్ పర్ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం. సో జస్ట్ మనకి బిహైండే ఈ విల్లా కమ్యూనిటీ ఉంటుందండి. సో మనకి ఇది వచ్చేసి బ్లిస్ విల్లాస్ అండి. ఇవన్నీ కూడా బ్లిస్ ఇన్ ది వుడ్స్ అని చెప్పేసి ఇదంతా కూడా విల్లా ప్రాజెక్ట్ అండి. జస్ట్ మనకి ఇక్కడ నుంచి చూసుకుంటే 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే లొకేట్ అయి ఉంటుందండి. మనకు ఆల్మోస్ట్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి చూసుకుంటే ఒక 3.5 km డిస్టెన్స్లో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే వస్తుందండి. సో మనకి ఆపోజిట్లో అయితే అర్బన్ ఫారెస్ట్ ఉంటుంది. సో ఇది కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంటుందండి. నేను మీకు ఈ వీడియో అయిపోయిన తర్వాత జీపీఎస్ అయిపోయిన తర్వాత నేను మీకు హెచ్ఎండి మాస్టర్ ప్లాన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి క్లియర్గా. సో కంప్లీట్ మనకి రెసిడెన్షియల్ జోన్లో ఉన్నటువంటి లేఅవుట్. ఇందులో మనకు 267 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ సైజెస్ అయితే వచ్చాయి. సో నేను మీకు అది లైవ్ లొకేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికన్నా ముందు లైవ్ కన్నా ముందు మీకు హెచ్ఎండి మాస్టర్ ప్లాన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. దాని తర్వాత మీకు లైవ్ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మీకు ఏదైతే హెచ్ఎండి మాస్టర్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ప్రజెంట్. సో నేను మీకు చెప్పినటువంటి ప్లాట్ అంటే మన ప్రాజెక్ట్ వచ్చేసి ఈ 2 సర్వే నెంబర్స్లో ఉంటుందండి. 665 అండ్ 679 పార్ట్స్లో ఉంటుంది. సో దీని ముందు వచ్చేసి ఇది వచ్చేసి మనకి 18 మీటర్స్ మనకి హెచ్ఎండి మాస్టర్ ప్లాన్ రోడ్ అండి. సో మనకి ఇక్కడ వచ్చేసి ఇదంతా కూడా మనకి బ్లిస్ విల్లాస్ వస్తున్నాయండి. ఇక్కడ వచ్చేసి ఈ సర్వే నెంబర్లో బ్లిస్ విల్లాస్ వస్తున్నాయి. సో ఇదంతా కూడా మళ్ళీ మనకి ఇదంతా కూడా అర్బన్ ఫారెస్ట్ అండి. సో ఇక్కడ మసీద్ విల్లాస్ ఇక్కడ వచ్చేసి మనకి బ్లిస్ విల్లాస్ వస్తున్నాయి. సో ఈ రోడ్ వచ్చేసి మనకు ప్రజెంట్ 18 మీటర్స్ హెచ్ఎండి మాస్టర్ ప్లాన్ రోడ్ అండి. సో దీనికి
ఈ సర్వే నెంబర్స్కి ఎగ్జాక్ట్గా రోడ్ యువతల పక్క ఆపోజిట్లు ఇదంతా కూడా మళ్ళీ రిజర్వ్ ఫారెస్ట్ ఉంటుందండి. సో మనకి ఈ లొకేషన్లో ఎప్పటికీ కూడా మనకి ట్రాఫిక్ అనేది రాదు, ఏమీ రాదండి ఇక్కడ. సో చాలా పీస్ఫుల్ ఏరియా అండి. మనకి ఈ 2 సర్వే నెంబర్స్లోనే ప్లాట్ మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి 18 మీటర్స్ రోడ్డు వస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి ఇటు లెఫ్ట్కి తీసుకుంటే ఇది వచ్చేసి డైరెక్ట్గా సిరిగిరిపురం వెళ్తుందండి. మీరు చూసుకుంటే ఇటు కొంచెం ముందుకు వస్తే ఇటు వచ్చేసి మళ్ళీ మనం సిరిగిరిపురం వెళ్తామండి. మరి ఇటు వచ్చింది మహేశ్వరం ఇది. సో మనకి ఇక్కడే సిరిగిరిపురం కూడా ఉంటుందండి, కింద ఉంటుంది ఇది. సో మనకి ఈ కనెక్టివిటీ రోడ్డు వచ్చేసి మళ్ళీ మనకు మహేశ్వరం అని సిరిగిరిపురం వెళ్తుంది. అలానే మనం ఇటు రైట్కి తీసుకుంటే ఇది వచ్చేసి మళ్ళీ మనకు ఓఆర్ఆర్కి వెళ్తుందండి. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుకి కనెక్ట్ అవుతుంది. సో ఇదంతా కూడా అవుటర్ రింగ్ రోడ్ అండి. ఇదంతా కూడా అవుటర్ రింగ్ రోడ్. ఇది తుక్కుగూడ జంక్షన్ అండి. సో మనకు ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ వచ్చేసి ఈ 2 సర్వే నెంబర్స్లో మాత్రమే ఉన్నది. రెసిడెన్షియల్ జోన్ అండి, కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంది ఇది. ఓకే. సో ఇప్పుడు నేను మీకు లైవ్ లొకేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మీకు ఈ కనపడే రోడ్డు మీకు వెహికల్ వెళ్తుంది కదా, అది మనకి ప్రజెంట్ 30 ఫీట్ రోడ్ అండి. సో మనకి అవతల పక్క ఆపోజిట్లో ఉన్నది వచ్చేసి అంతా కూడా మనకి ఫారెస్ట్ జోన్ అండి. అదంతా కూడా లెఫ్ట్ సైడ్ మనకు చూసుకుంటే అదంతా కూడా ఫారెస్ట్ జోను. సో మనకి యాజ్ పర్ 18 మీటర్స్ మనకంటే 60 ఫీట్ రోడ్ ప్రకారం మనకి బఫర్ తీసుకొని యాజ్ పర్ హెచ్ఎండి రూల్ ప్రకారం వీళ్ళైతే ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేశారండి. సో మీకు ఎదురుగా కనపడేది ప్రాజెక్ట్ ఎంట్రన్స్ ఆర్చ్ అండి. ఇదంతా కూడా మనకి ప్రాజెక్ట్ ఎంట్రన్స్. సో ఈ ప్రాజెక్ట్ని వసుదైక రియాలిటీ వాళ్ళు ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేశారండి. సో మనకి ప్రాజెక్టు క్లియర్ టైటిల్ అండి. మనకి ఇది మనకు ఆల్మోస్ట్ మనకి కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లోనే ఉంటుందండి. నేను మీకు ఇందాక ఏదైతే నేను మీకు చూపించానో సో అది వచ్చేసి మనకు రెసిడెన్షియల్ జోన్లోనే ఉంటుంది. సో దాంతోపాటు మనకి కంప్లీట్ మనకి ప్రాజెక్టు నేమ్ వచ్చేసి మనకు విజిలింగ్ వుడ్స్ అండి. విజిలింగ్ వుడ్స్, ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి విజిలింగ్ వుడ్స్. సో 2021లో హెచ్ఎండి ఫైనల్ అప్రూవల్ వచ్చేసిందండి. కంప్లీట్ మెయింటెనెన్స్ గ్యారంటీ అండి ప్రాజెక్టు. సో కంప్లీట్ సీసీ రోడ్స్తో దీని అయితే డెవలప్మెంట్ చేశారు. చుట్టూ మొత్తం కూడా సీసీ రోడ్సే అండి. జస్ట్ మనకి అవుటర్ రింగ్ రోడ్ నుంచి జస్ట్ 3.54 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకి అవుటర్ రింగ్ రోడ్ నుంచి 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే లొకేట్ అయ్యి ఉందండి. కొంచెం లోపలికి ఉంటుందండి. సో మనకి కంపేర్ టు దట్ హైవే ఫేసింగ్ అట్లా కాకుండా కొంచెం లోపలికి మనకి ప్రపోజ్డ్ మనకి 18 మీటర్స్ అంటే 60 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో 60 ఫీట్ రోడ్ ఫేసింగ్లో మనకి ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో దీని చుట్టుపక్కల కూడా విల్లా కమ్యూనిటీస్ అయితే వస్తున్నాయి, రైట్ నో వచ్చాయి కూడా. సో అది నేను మీకు ఇందాక దీనికి ముందు మీకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసినా అందులో మీకు అన్నీ కనపడ్డాయని అనుకుంటున్నానండి. సో మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము రెగ్యులర్గా ఈ యొక్క తుక్కుగూడ లొకేషన్లో మేము రెగ్యులర్గా అప్డేట్స్ అయితే ఇస్తుంటామండి త్రూ అవర్ ఛానల్. సో క్లియర్ టైట్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి. ఇందులో మనకి 40 ఫీట్ సీసీ రోడ్స్, 30 ఫీట్ సీసీ రోడ్స్ అయితే ఇచ్చారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉందండి, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంది. సో అన్నీ కూడా ప్రాపర్గా వర్క్ చేస్తున్నాయండి. వాటర్ పైప్ కనెక్షన్స్ కూడా వాటర్ కూడా మనకి వాటర్ సప్లై కూడా ఉందండి ఈ ప్రాజెక్ట్లో. ఈ చుట్టుపక్కల మనకి లెఫ్ట్ సైడ్ ఏదైతే ఇదంతా కూడా పార్క్ ఏరియా కింద ఇచ్చారండి. సో మీరు చూస్తున్నటువంటి వీడియో మనకి జస్ట్ 1 వీక్ బ్యాక్ మీరు ఇప్పుడు ఏదైతే వీడియో చూస్తున్నారో ఈ వీడియో కండిషన్ రైట్ నో కండిషన్. సో ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ అయితే చాలా ప్రాపర్గా ఉందండి. చాలా స్టాండర్డ్గా వీళ్ళైతే దీన్ని డెవలప్మెంట్ చేశారు. సో ఇందులో మనకు వచ్చినటువంటి ప్లాట్ సైజెస్ 267 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ అండ్ 500 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే వచ్చిందండి. 267 2 ప్లాట్లు ఉన్నాయి వెస్ట్ ఫేసింగ్స్. సో ఈస్ట్ ఫేసింగ్స్ 534 స్క్వేర్ యార్డ్స్ అలా మనకి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే ఉందండి. సో రెసిడెన్షియల్ జోన్లో ఉన్నటువంటి ఈ లేఅవుట్లో ఇప్పుడు ఈ వీడియో ఎవరైనా వాచ్ చేసి ఉంటే ఈ వసుదైక విజిలింగ్ వుడ్స్ ప్రాజెక్ట్లో ఎవరిదన్నా ప్లాట్ ఉంటే కనుక దయచేసి మీకు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి మీ ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే మాకు షేర్ చేయండి. సో ఖచ్చితంగా మేమైతే ప్రాజెక్ట్ తరఫున మేమైతే ప్లాట్స్ అయితే రీసేల్ చేయడం జరుగుతుందండి. సో క్లియర్ టైటిల్ ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్లో మనకి ఓనర్ కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 22,000 రూపీస్ అండి. నెగోషియబుల్ ఉంటుంది. నేను యాజ్ ఇట్ ఈజ్గా ఓనర్ ప్రైసే నేను ఇది కోట్ చేస్తున్నాను. సో మేమైతే ఎటువంటి మార్జిన్స్ కూడా మేము ఇక్కడైతే ప్రమోట్ చేయడం లేదు. సో మాదేంటంటే జస్ట్ కమిషన్ బేస్లోనే మాకు 2% కమిషన్ అయితే యాజ్ పర్ మార్కెట్ ప్రకారం మేము తీసుకోవడం జరుగుతుందండి. సో ఈ ప్రాజెక్ట్ అయితే ఇందులో
ఓనర్ ప్రైస్ వచ్చేసి 22,000 కోట్ చేస్తున్నారండి, నెగోషియబుల్ ఉంటుంది. సో ఇంకా ఏదన్నా మోడ్ ఆఫ్ పేమెంట్ని బట్టి ఇంకేదైనా తగ్గించుకోవాలంటే మీరు డైరెక్ట్ ఓనర్తో అయితే మాట్లాడుకోవచ్చండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఫైనల్గా మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.